హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఇప్పటిలాగే మరో నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను. ఇది ఇస్రోకు సంబంధించిన నోటిఫికేషన్. తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి సంబంధించిన నోటిఫికేషన్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో అవసరమైన పలు రకాల ప్రాజెక్ట్ సంబంధిత పోస్టులలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. సో వీటికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జీతం 35,000 రూపాయలు ఇస్తారు. ఇంకా ఎక్కువ పోస్టులకు సంబంధించి ఎక్కువ జీతం కూడా ఉంది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సంబంధించి 18/3/2024 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 8, 2024 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరిస్తారు. కాబట్టి వాటికి సంబంధించి మనము వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. https://nrsc.gov.in కెరీర్ అప్లైకి సంబంధించి కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఖాళీలు మరియు అర్హతలు, సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనము వీడియోలో చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి, వీటికి అన్నిటికి సంబంధించి చూసినట్లయితే మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధి నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్ హైదరాబాద్లో ఉంది. సో దీంతో పాటుగా మనకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రైమరీ సెంటర్ వచ్చేసి మనకు ఇస్రో పరిధి లోపల పనిచేసే ఈ సంస్థ నుంచి మనకు పలు రకాల ఉద్యోగాలకు సంబంధించి రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులకు 3 వేకెన్సీలు. ఎంఎస్సీ ఇన్ జియాలజీ, అప్లైడ్ జియాలజీ ఆర్ ఈక్వలెంట్ స్పెషలైజేషన్ విత్ బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథ్స్, జియాలజీ అడిగారు. అదేవిధంగా ఎంఈ ఎంటెక్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ జీ ఇన్ఫర్మాటిక్స్ ఆర్ ఈక్వలెంట్ స్పెషలైజేషన్తో 4 పోస్టులు. సో అదేవిధంగా ఎంఈ ఎంటెక్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ జీ ఇన్ఫర్మాటిక్స్ విత్ బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 4 వేకెన్సీలు. ఎంఈ ఎంటెక్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ జీ ఇన్ఫర్మాటిక్స్తో నుంచి 1 వేకెన్సీ. ఎంఈ ఎంటెక్ ఇన్ రిమోట్ సెన్సింగ్ జిఐఎస్ ఇన్ఫర్మాటిక్స్తో 5 వేకెన్సీలు. ఎంఎస్సీ బాటనీ, ఫారెస్ట్రీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ సంబంధించి 1 వేకెన్సీ. సో ఎంఈ ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ వాటర్ రిసోర్సెస్, హైడ్రాలజీ, ఇరిగేషన్, వాటర్ మేనేజ్మెంట్ విత్ బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్తో 2 వేకెన్సీలు. సో అదేవిధంగా ప్రాజెక్ట్ సైంటిస్టు 6 వేకెన్సీలకు సంబంధించి ఎంఈ ఎంటెక్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్కి సంబంధించి అడుగుతున్నారు. అదేవిధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ బీకి సంబంధించి 4 వేకెన్సీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ అడిగారు. ప్రాజెక్ట్ అసోసియేట్కి ఎంఎస్సీ ఇన్ రిమోట్ సెన్సింగ్ జిఐఎస్ ఆర్ ఈక్వలెంట్ స్పెషలైజేషన్ విత్ ఎనీ బీఎస్సీ సబ్జెక్ట్ ఇచ్చారు. 2 వేకెన్సీలు ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి కూడా ఇదే అర్హతతో మనకు చాలా ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి ఎంఈ ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ వాటర్ రిసోర్స్ ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చారు. వాటితో పాటుగా మనకు ఇంకా పలు రకాల జిఆర్ఎఫ్ వేకెన్సీలు ఉన్నాయి. అట్మాస్ఫియరిక్ సైన్సెస్కి సంబంధించి 7 వేకెన్సీలు. ఓషనోగ్రఫీకి సంబంధించి 6 వేకెన్సీలు. అట్మాస్ఫియరిక్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ, ఎర్త్ సిస్టమ్కి సంబంధించి 1 వేకెన్సీ. అట్మాస్ఫియరిక్ సైన్స్ మెట్రాలజీకి సంబంధించి 1 వేకెన్సీ. సో ఆగ్రోమెట్రాలజీకి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. సో ఇంకా పలు రకాల పోస్టులు అంటున్నాయి. క్లైమేట్ సైన్స్కి వాటికి సంబంధించి, ఫిజిక్స్, మెట్రాలజీకి దానికి సంబంధించి కూడా. సో వీటితో పాటుగా మనకు ఉన్న ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మనకు ఎన్ఆర్ఎస్సి సెంటర్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో హైదరాబాద్లోని షాద్నగర్, రంగారెడ్డి డిస్టిక్, జీడిమెట్ల, బాలనగర్, హైదరాబాద్ డిస్టిక్. సో రిమోట్ సెన్సింగ్ నాగ్పూర్, న్యూఢిల్లీ, కోల్కతా ఇక్కడ వేకెన్సీలు అంటూ ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించి మనకు స్కేల్ చూసుకుంటే రీసెర్చ్ సైంటిస్టులకు సంబంధించి 56,100, ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించి 56,000, ప్రాజెక్ట్ సైంటిస్ట్ బీకి 56,000, ప్రాజెక్ట్ అసోసియేట్కి 31,000 రూపాయలు. సో అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అయితే 35,000 రూపాయలు. జూనియర్ రీసెర్చ్ ఫెలో అయితే 37,000 రూపాయలు శాలరీ అనేది ఉంది. ఎలిజిబిలిటీ అవన్నీ కూడా చూసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసి మనకు జేఆర్ఎఫ్ అయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి 28 ఇయర్స్, ఓబీజీ 31 ఇయర్స్, ఎస్సీ 33 ఇయర్స్ ఇచ్చారు. రీసెర్చ్ సైంటిస్ట్ సంబంధించి ఎంఎస్సీ బేస్డ్ అయితే 28 ఇయర్స్, 31 ఇయర్స్, 33 ఇయర్స్. ఎంటెక్ బేస్ అయితే 30 ఇయర్స్, 33 ఇయర్స్, 35 ఇయర్స్ ఇచ్చారు. ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి మనకు 35, 38, 40 ఈ విధంగా ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్తో కలిపి ఇచ్చారు.
కాబట్టి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్కి సంబంధించి ఉంటుంది. ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు మనల్ని తీసుకుంటారు. ఇవి టెంపరీ పోస్టులు. ఈ టెంపరీ ఉద్యోగాలకు సంబంధించి మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో ఇవి దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్కి సంబంధించి పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ద బెస్ట్.